బ్రేకింగ్ న్యూస్ వైసీపీ నుంచి బయటకొచ్చిన విజయసాయి వ్యూహాలు ఎవరికీ అంతుచిక్కడం లేదు. పార్టీకి రాజీనామా చేసిన తర్వాత తాను ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పుకొచ్చాడు. 2029 ఎన్నికల్లో మళ్లీ జగన్ సీఎం కావాలని ఆకాంక్షించారు. తనకు పార్టీలోని వారికి ఎలాంటి విభేదాలు లేవని ఇష్టపూర్వకంగానే రాజీనామా చేస్తున్నట్లు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అయితే ఉన్నట్టుండి ఇప్పుడు జగన్ పై విమర్శలు చేయడం రాజకీయంగా దుమారం రేపింది. రాజులు, రాజ్యాలు, కోటలు, కోటరీలు అంటూ విజయసాయి చేసిన ట్వీట్ జగన్ ను ఉద్దేశించినట్లుగా ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పూర్వకాలంలో మహారాజులు కోటల్లో ఉండేవారని, కోటలో ఉన్న రాజుగారి చుట్టూ కోటరీ ఉండేదని పోస్టు చేశారు. ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నా, రాజ్యం ఎలా ఉన్నా ఆ కోటరీ పొగడ్తలతో రాజు కళ్లకు గంతలు కట్టి తమ ఆటలు సాగించుకునేదన్నారు. దీంతో రాజు పోయేవాడు, రాజ్యం కూడా పోయేదంటూ పరోక్షంగా జగన్ కు చురకలు వేశారు. రాజు క్షేమంగా ఉండాలంటే ప్రజల్లోకి రావాలి, వారి ఆకాంక్షలు తెలుసుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఇదే జరిగేదంటూ పోస్ట్ చేశారు. మొన్న కాకినాడ పోర్టు వ్యవహారంలో విచారణకు హాజరైన విజయసాయి ప్రెస్ మీట్ పెట్టి మరీ జగన్ పై విమర్శలు చేశారు. కోటరీ వల్లే జగన్ కు దూరమయ్యానన్నాడు. చుట్టూ చేరిన కోటరీ నుంచి బయటపడితేనే జగన్ కు భవిష్యత్తు ఉంటుందన్నారు. నేను ఇంకోటి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పా, సార్ మీ మనసులో నాకు స్థానం లేదు, నా మనసు విరిగిపోయింది. మీ మనసులో స్థానం లేనప్పుడు ఈ పార్టీలో కొనసాగాల్సినటువంటి అవసరం నాకు లేదు. కాబట్టే నేను ఈ పార్టీ వదిలి వెళ్ళిపోతున్నాను. మీ చుట్టూ ఉండే వాళ్ళ చెప్పుడు మాటలు విని మీరు తప్పుదోవ పట్టొద్దు. మీకు ఎవరు నిజాలు చెప్తున్నారు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు అన్నటువంటిది మీరు పూర్తిగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని మీరు నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు మీరు ప్రజలకు ఉపయోగపడతారు. వాటిని ఏమంటారు, వీళ్ళు చుట్టూ ఉండేటటువంటి వాళ్ళని కోటరీ. ఈ కోటరీ నుంచి ఏ రోజైతే ఆయన బయటపడతాడో ఆ రోజు ఆయనకు భవిష్యత్తు ఉంటుంది. లేకుండా ఉంటే భవిష్యత్తు అనేటటువంటిది చాలా కష్టంగా ఉంటుంది. ఇంతకన్నా మించి చెప్పగలిగింది ఏం లేదు. ఎక్కడ బయట నుంచి పోయేటటువంటి ఇన్ఫర్మేషన్ ఈ యొక్క కోటరీకి అనుకూలంగా ఉంటే, ఎవరినైనా ఆయనకి పరిచయం చేయాలి, తీసుకెళ్ళాలి అని అంటే ఈ కోటరీ కానీ అంగీకరిస్తే వాళ్ళకి ఏదో ఒక రకంగా నయానో భయానో, లేకుంటే మంచిగానో కాళ్ళు పట్టుకోనో చేతులు పట్టుకోనో, లేకుంటే ఆర్థికంగా ఏదో ఒకటి చేసో వాళ్ళు ఆయన దగ్గరికి పంపిస్తారే కానీ దేవుడి దగ్గరికి, పూజారులు అదర్వైజ్ దేవుడి దగ్గరికి పంపించట్లే. ఇది జరిగేటటువంటిది. ఈ చెప్పేటటువంటి ఒక నాయకుడు అన్నటువంటి వాడు ఈ చెప్పుడు మాటలను నమ్మకూడదు. కాకినాడ పోర్టు వ్యవహారం కేసులో సిఐడి విచారణలో దూకుడు పెంచింది. బలవంతంగా వాటాలు బదిలీ చేసుకున్నారని కేవీరావు ఆరోపణలు చేశారు. రాజకీయాలకు దూరంగా ఉంటానన్న విజయసాయి కూటమి కేసులకు భయపడి జగన్ పై విమర్శలు చేస్తున్నారా, లేక నిజంగానే ఆయన మనసు విరిగి చేస్తున్న వ్యాఖ్యల అనేది తేలాల్సి ఉంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, విజయసాయి రెడ్డి రాజీనామా చేసినప్పుడు బయట పెట్టని కారణాలు ప్రస్తుతం బయట పెట్టడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు? మొత్తం మీద చూసుకుంటే విజయసాయి రెడ్డి రాజీనామా చేశారు, బయటకు వెళ్ళిపోయారు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు సాయిరెడ్డిపై విమర్శల వర్షాన్ని గుప్పించారు. ఆయనపై ఎప్పుడైతే విమర్శల వర్షాన్ని గుప్పించారో అప్పుడే ఆటోమేటిక్గా సాయిరెడ్డి కూడా వీరిపై తన వద్ద ఉన్న ఆధారాలని, ఆయుధాలని బయటికి తీసిన పరిస్థితి కనిపించింది. ఏదైతే కాకినాడ పోర్టు వ్యవహారంలో సిఐడి పిలిచిన విచారణ సమయంలో ఆయన అనేకమైన అంశాలు, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలు, ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన మద్యం కుంభకోణం వ్యవహారానిపై ఆయన కీలకమైన ఆధారాలని, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి నేతృత్వంలో ఇదంతా జరిగిందని చెప్పి కుండబద్దలు కొట్టారు. అట్లాగే కాదు కర్త, కర్మక్రియ, పాత్రధారి, సూత్రధారి మొత్తం ఆయనే అని చెప్పి మీడియా సాక్షిగా డైరెక్ట్గా చెప్పిన పరిస్థితి కనిపించింది. అలాగే కాకినాడ పోర్టు వ్యవహారానికి సంబంధించి కూడా దీంట్లో మొత్తం కర్త, కర్మక్రియ మొత్తం కూడా ఎవరైతే విక్రాంత్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి కర్త, కర్మక్రియ అని చెప్పి కూడా
మరొక అంశాన్ని కూడా ఆయన బాంబు పీల్చిన పరిస్థితి కనిపించింది. అంటే ప్రధానంగా ఆయన రాజీనామా చేసి వెళ్లిపోయిన తర్వాత ఎక్కడా కూడా ఎవరిని ఆయన విమర్శలు చేయలేదు, ఎవరిని తప్పుపట్టలేదు. కానీ వైఎస్ఆర్సీపీ నేతలు చేస్తున్న విమర్శలు కానీ లేకపోతే చేస్తున్న ఆరోపణలకు సంబంధించి సాయిరెడ్డి వైఎస్ఆర్సీపీ తీరు పట్ల తీవ్రస్థాయిల అసంతృప్తి, మనసు విరిగి ఆయన ఏదైతే గత 3.5 ఏళ్ల కాలంగా పడ్డ ఇబ్బందుల్ని ఒక్కసారిగా వెళ్ళగక్కిన పరిస్థితి కనిపించింది. ఇదే కాదు, మిగిలిన అంశాలకు సంబంధించి అవసరమైనప్పుడు నేను ఖచ్చితంగా బయటకు వచ్చి మాట్లాడతానని చెప్పారు. అంటే గత ప్రభుత్వ హయాంలో మైనింగ్, అక్రమ లిక్కరు, అలాగే కాకినాడ పోర్టు వ్యవహారం, అలాగే జగనన్న కాలనీ పేరుతో అక్రమాలు, అలాగే 22A పేరుతో భూ అక్రమాలు, ఇట్లా దాదాపుగా 1 కాదు 2 కాదు 10ల సంఖ్యలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయి. వీటిపన్నిటిపై కూడా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. సో ఈ నేపథ్యంలో ఇటువంటి అంశాలకు సంబంధించి కూడా ప్రస్తుతం విజయసాయిరెడ్డి కీలకమైన వ్యక్తిగా మారారు. వాస్తవానికి వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు విజయసాయిరెడ్డి పెద్ద తలనొప్పిగా మారితే ప్రభుత్వానికి సాయిరెడ్డి పెద్ద ఆయుధంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. సో సాయిరెడ్డి చెప్పే వాటిని ఖచ్చితంగా మీడియా ముందు బహిరంగంగానే ఆయనే చెప్పాడు కాబట్టి కోర్టులో చెప్పడానికి అవి సాక్ష్యంగా కూడా పనికొచ్చే అవకాశం కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే సిఐడి పెంచిన దూకుడికి విజయసాయిరెడ్డి చెప్పిన ఆధారాలు మరికొంత వేగాన్ని కలిగిస్తున్నాయి. ఖచ్చితంగా రానున్న 1-2 వారాల్లోపే ఈ కేసులో కొంతమంది కీలకమైన వ్యక్తులు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇక సాయిరెడ్డి వ్యవహారాన్ని మనం చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఆయన పడ్డ ఇబ్బందులు కానీ, ఆయన గురైన మానసిక వేదనకి, ఎందుకంటే దాదాపుగా 3 దశాబ్దాలుగా వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి అనుంగిడిగా ఉన్న ఆయన అటు రాజారెడ్డికి ఉన్నాడు, రాజశేఖర రెడ్డికి ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డికి ఉన్నాడు. 2014 నుంచి 19 వైపు వైసీపీ ఓడిపోయిన సమయంలో కూడా సాయిరెడ్డి మొత్తం తానే నడిపించిన పరిస్థితి కనిపించింది. అలాగే 19లో గెలిచిన సమయంలో కూడా జగన్ దగ్గర సాయిరెడ్డి ఎక్కువగా కనిపించారు ఫలితాల రోజు, కానీ ఎవరూ కూడా పెద్ద కనిపించాల. వీరిద్దరు కూడా అలింగనం చేసుకున్న పరిస్థితి కనిపించింది. కానీ రాజకీయ పరిణామాలు మారిన సమీకరణల నేపథ్యంలో సాయిరెడ్డి పక్కకెళ్ళటం, కొంతమంది ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, లేకపోతే బొత్స సత్యనారాయణ కావచ్చు, వైవి సుబ్బారెడ్డి కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, సో ఇట్లాంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి చుట్టూ చేరి ఒక కోటరిగా ఏర్పడి తనను ఇబ్బందులు పాలు చేశారు. వాస్తవ పరిస్థితులు చెప్పకుండా ఆయన ఇబ్బందులు పాలు చేసే పరిస్థితి చేశారు. తద్వారా తనను తగ్గించి వాళ్ళు ఎదిగారని చెప్పి సాయిరెడ్డి అభిప్రాయం. తాజాగా ఈ వ్యాఖ్యలు చేసిన 4 రోజులకే రాత్రి ఒక ట్వీట్ పెట్టాడు. కోటరీ వ్యవహారం కనుక నమ్మితే రాజు ఉండడు, రాజ్యం కూడా ఉండదు. దీన్ని తెలుసుకోవాలి. బయటకు వచ్చి మారువేషంలో వచ్చి రాజ్యంలో ఏం జరుగుతుందో తెలుసుకున్నవాడే నిజమైన రాజు అవుతాడు. అలాగంటే ఆయన జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి డైరెక్ట్గా కాదు ఇండైరెక్ట్గా పోస్ట్ పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇంకా రానున్న రోజుల్లో సాయిరెడ్డి ఎటువంటి అంశాలని బయటకు తీసుకొస్తాడు, ఎటువంటి వాటికి సంబంధించి మాట్లాడతారని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతల్లో అయితే ఒక ఆందోళన, ఒక భయం, ఒక అలజడి అయితే కొనసాగుతూ ఉంది. రాధిక, థ్యాంక్ యూ శివ.